Good morning. Someone is drawing on my screen. Screen మీద ఎవరో డ్రాయింగ్ పెడుతున్నారమ్మా, పెట్టద్దు. Good morning. Today's topics are MRP1, MRP2, JIT Kanban. So MRP అంటే మెటీరియల్ రిసోర్స్ ప్లానింగ్. యూనిట్ 3 చాలా పెద్దది. ఎనీవే పీపీసీలో ఫస్ట్ 3 యూనిట్స్ ఒక విధంగా చాలా పెద్దవి. సో యూనిట్ 3లో లాస్ట్ టాపిక్స్ MRP1, MRP2, JIT అండ్ Kanban. में 3400 करेगा कितना बजे? हाँ हाँ 200 बचेगा। तो वो हम 100 में 3400 करेगा। MRP1, MRP2, JIT Kanban. So MRP అంటే ఏంటో చూద్దాం. 3600 में MRP అంటే మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ ని MRP అంటారు. మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అని అనొచ్చు, మెటీరియల్ రిసోర్స్ ప్లానింగ్ అని కూడా అనొచ్చు. సో మోస్ట్లీ మనం మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అని అంటాం. సో దాని యొక్క బేసిక్ డెఫినిషన్ చదువుతున్నాను. It is a planning technique which converts master production schedule of end products into detailed schedule of raw materials and parts used in the end parts used in those end products. So MRP, material resource planning or material requirement planning. These are the topic today which I am going to discuss with you. Now can you hear me? Now Yes, ma'am. okay. సో మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అనేది పీపీసీలోనే కాదమ్మా, ఇంకా MBA ప్రతి సబ్జెక్ట్లోనూ ఉంటుంది. ఇది మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అనే టాపిక్. ఒక విధంగా ఇది చాలా ఇంపార్టెంట్. మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ ఇన్ ప్రొడక్షన్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం డెఫినిషన్ దగ్గర నుంచి చూద్దాం. డెఫినిషన్: ఇట్ ఈస్ ఎ ప్లానింగ్ టెక్నిక్ విచ్ కన్వర్ట్స్ మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్ ఆఫ్ ఎండ్ ప్రోడక్ట్స్ into detailed schedule of raw materials and parts used in those parts. ఒక మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్ అంటే ఏంటి అనేది నేను నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. ఆ ప్రొడక్షన్ షెడ్యూల్లో ఎండ్ ప్రోడక్ట్స్ని తీసుకొని, అంటే ఏంటి ఆ ప్రొడక్షన్ షెడ్యూల్లో ఎండ్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి, ఆ షెడ్యూల్ అంతా వేసిన తర్వాత మనకు వచ్చే ఎండ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని డీటెయిల్ షెడ్యూల్ ఆఫ్ రా మెటీరియల్స్ అండ్ పార్ట్స్ యూజ్డ్ ఇన్ దోస్, వాటిని తీసుకొని మనకి డీటెయిల్డ్ షెడ్యూల్, మనం ఏమేమి రా మెటీరియల్స్ వాడాము, దానికి ఎక్కడి నుంచి తెచ్చాము ఏంటి అనేది, ఆ ఎండ్ ప్రోడక్ట్స్ రావడానికి మనకు కావాల్సిన రా మెటీరియల్స్ని మనం ఎలా తెచ్చాము ఏంటి అనేది తెలుసుకునేదే MRP, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లాన్. సో మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ ఈజ్ ఎ మీన్స్ ఆఫ్ డిటర్మినింగ్ ద నెంబర్ ఆఫ్ పార్ట్స్, కాంపోనెంట్స్ అండ్ మెటీరియల్స్ నీడెడ్ టు ప్రొడ్యూస్ ఏ ప్రోడక్ట్. ఆ ఎండ్ ప్రోడక్ట్ అంటే మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్లో నీకు వచ్చే ఎండ్ ప్రోడక్ట్లో నీకేమేమైతే కావాలి,
నీ మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్ లో నీకు వచ్చే ఎండ్ ప్రోడక్ట్ లో నీకేమైతే కావాలి, పార్ట్స్, కాంపోనెంట్స్ అండ్ మెటీరియల్స్. పార్ట్స్ ఏంటి, కాంపోనెంట్స్ ఏంటి అండ్ మెటీరియల్స్ ఏంటి, అవన్నీ ప్రొడ్యూస్ చేయడానికి, అంటే టు ప్రొడ్యూస్ ఏ ప్రోడక్ట్, అవన్నీ ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయడానికి అవసరం. వాటిని నీ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ లో నువ్వు తయారు చేసుకుంటావు. సో ఒక షెడ్యూల్ అంతా అయిపోయిన తర్వాత అది అవ్వటానికి గల కారణం ఏంటి, మనకి పార్ట్స్, కాంపోనెంట్స్, మెటీరియల్స్ కాబట్టి అవి నువ్వు తయారు చేసుకునేది మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇన్వెంటరీ రిడక్షన్. అంటే ఏంటి, డిటర్మైన్స్ హౌ మెనీ కాంపోనెంట్స్ ఆర్ నీడెడ్ అండ్ వెన్ ఇన్ ఆర్డర్ టు మీట్ మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్. ఇన్వెంటరీ రిడక్షన్ అంటే ఏంటి, ఇన్వెంటరీ. ఇప్పుడు ఇన్వెంటరీ అంటే ఏంటి, మోస్ట్లీ ఇన్వెంటరీ మొత్తం ఎకనామిక్ కి సంబంధించింది. ఎకనామిక్ సంబంధించినప్పుడు మొత్తం అన్నిటికీ మనం ఎకనామీ వేసుకోవటం, అన్నిటి విషయంలోనూ మనం క్యాలిక్యులేట్ చేసుకునే బదులు ఒక మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్ వేసుకొని ఆ మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్లో నీకు కావాల్సిన కాంపోనెంట్స్ వరకు ఆర్డర్ చేయటాన్ని మా ఎంఆర్పి అని అంటాం. సో ఎంఆర్పి యొక్క ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి, కేవలం మనకు కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటి, ప్రోడక్ట్స్ ఏంటి, అందులో ఏది ఫస్ట్ ప్రయారిటీ, ఏది సెకండ్ ప్రయారిటీ అనేది మనం డిటర్మిన్ చేసుకుంటాం. కాబట్టి దాన్ని బట్టి మనం బడ్జెట్ ని ప్లాన్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మాస్టర్ ఎంఆర్పి ఏంటి, ఇన్వెంటరీ రిడక్షన్. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎంఆర్పి ఏంటి, ఇన్వెంటరీ రిడక్షన్. అండ్ సెకండ్ ఆబ్జెక్టివ్ రిడక్షన్ ఇన్ ప్రొడక్షన్ అండ్ డెలివరీ లీడ్ టైమ్స్. ప్రొడక్షన్ అండ్ డెలివరీ లీడ్ టైమ్స్. డెలివరీ లీడ్ టైమ్స్ అంటే ఏంటి, ఒక్కసారిగా అన్ని ఇస్తే మనకు అది కన్ఫ్యూజన్ అవుతుంది. మనకు కావాల్సిన వరకు మనం క్లియర్ గా, మనం క్లారిటీ తీసుకొని క్లియర్ గా పంపిస్తే ఏంటి, మనకి లీడ్ టైం అంటే ఏంటి, ప్రాసెస్ చేసుకునే టైం కానీ ప్రొడ్యూస్ చేసుకునే టైం కానీ చాలా తగ్గుతుంది. సో సెకండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ MRP is reduction in production and lead times. It helps to meet delivery deadlines by coordinating inventories, procurement and production decisions. Coordinating inventories వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తూ, ప్రొక్రూర్మెంట్స్ అంటే కావాల్సిన వాటిని ప్రొక్రూట్ చేస్తూ, అండ్ ప్రొడక్షన్ సంబంధించిన డెసిషన్స్ ఏంటి తీసుకుంటూ మనకి ప్రొడక్షన్ లో, డెలివరీ టైంలో, లీడ్ టైంలో రిడక్షన్ తీసుకొస్తుంది. తర్వాత రియలిస్టిక్ కమిట్మెంట్స్ ఇంప్రూవ్స్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. కస్టమర్ కి ఏది కావాలో అది మనం ఇన్ టైంలో ఇవ్వగలిగితే హీఈస్ ఆల్మోస్ట్ సాటిస్ఫైడ్. ఇన్ టైంలో తనకు కావాల్సిన విధంగా ఇస్తే ప్రతి కస్టమరు సాటిస్ఫైడ్. సో రియలిస్టిక్ కమిట్మెంట్ అంటే ఈ రోజు ఈ కమిట్మెంట్ మనం లోన్ అయ్యాము అని అంటే, రియలిస్టిక్ కమిట్మెంట్ అంటే మనం గ్యాప్ లేకుండా ఇచ్చిన కమిట్మెంట్ ఇచ్చినట్టు ఫాలో అవటాన్ని రియలిస్టిక్ కమిట్మెంట్స్ అని అంటాం. సో ద ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఇస్ ఇన్వెంటరీ రిడక్షన్, సెకండ్ ఆబ్జెక్టివ్ ఇస్ రిడక్షన్ ఇన్ ప్రొడక్షన్ అండ్ డెలివరీ లీడ్ టైమ్స్, థర్డ్ ఆబ్జెక్టివ్ ఇస్ రియలిస్టిక్ కమిట్మెంట్స్. అద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎంఆర్పి. తర్వాత థర్డ్ వన్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎంఆర్పి. ఎంఆర్పి యొక్క ఫండమెంటల్ కాన్సెప్ట్స్. ఫస్ట్ ఏంటి, ఇండిపెండెంట్ డిమాండ్. సెకండ్ డిపెండెంట్ డిమాండ్స్. ఇండిపెండెంట్ డిమాండ్స్ అంటే ఏంటి, డిపెండెంట్ డిమాండ్స్ అంటే ఏంటి. ఇండిపెండెంట్ డిమాండ్స్ అంటే డిమాండ్ ఫర్ ఏ ప్రోడక్ట్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద డిమాండ్ ఫర్ అదర్ ఐటమ్. ఇట్ ఈస్ ద డిమాండ్ ఫర్ ఫినిష్డ్ ప్రోడక్ట్. ఇట్ నీడ్స్ టు బి ఫోర్కాస్టెడ్. ఇండిపెండెంట్ డిమాండ్ అంటే యాక్చువల్ గా ఈ ప్రోడక్ట్ కి ఇంత డిమాండ్ ఉంటుంది అని ముందుగానే మనం ఫోర్కాస్ట్ చేసుకొని దాని గురించి అరేంజ్ చేసి అట్టి పెట్టుకోవటాన్ని ఇండిపెండెంట్ డిమాండ్ అని అంటాం. ఇండిపెండెంట్ డిమాండ్ అంటే ఈ ప్రోడక్ట్ కి ఇంత డిమాండ్ ఉంటుంది అని ముందుగానే, ఆ ప్రోడక్ట్ అయిపోతే మనకి ఎంత డిమాండ్ వస్తుంది అని మనం ముందుగానే ఫోర్కాస్ట్ చేసుకుని అట్టి పెట్టుకోవటాన్ని ఇండిపెండెంట్ డిమాండ్ అని అంటాం. తర్వాత డిపెండెంట్ డిమాండ్ అంటే డిమాండ్ ఫర్ ద ప్రోడక్ట్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద డిమాండ్ ఫర్ సమ్ అదర్ ప్రోడక్ట్. ఇట్ ఈస్ ద డిమాండ్ డెలివర్డ్ ఫ్రమ్ ఫినిష్డ్ ప్రోడక్ట్. కాంపోనెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ఫినిష్డ్ ప్రోడక్ట్. ఆల్రెడీ కొన్ని ప్రోడక్ట్స్ ఫినిష్ అయిపోయి ఉంటాయి, వాటికి ఎంత డిమాండ్ వస్తుందో చూసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం డిమాండ్ తీసుకోవటాన్ని డిపెండెంట్ డిమాండ్ అంటారు. సో రీడ్ దిస్. ఇండిపెండెంట్ డిమాండ్ అంటే ఏంటి, డిపెండెంట్ డిమాండ్ అంటే ఏంటి. ఇండిపెండెంట్ డిమాండ్ అంటే ఫోర్కాస్టెడ్ అంటే ఏంటి, మనం ఈ ప్రోడక్ట్ అయిపోతే ఎంత వస్తుంది మనకి, దాని మీద డిమాండ్ ఎంత ఉంటుంది అని చెప్పని మనం ఫోర్కాస్ట్ చేసి ఆలోచించడాన్ని ఇండిపెండెంట్ డిమాండ్ అంటారు. డిపెండెంట్ డిమాండ్ అంటే ఆల్రెడీ ఫినిష్ అయిపోయిన ప్రోడక్ట్స్ బయటికి వెళ్ళి ఎంత డిమాండ్ వస్తున్నాయి అని చెప్పి దాన్ని బేస్ చేసుకొని మనం ఆలోచించడాన్ని డిపెండెంట్ డిమాండ్స్ అంటాం. వన్స్ అగైన్ రీడ్ ద సెంటెన్సెస్. ఇండిపెండెంట్ డిమాండ్, ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎంఆర్పి. ఎంఆర్పి ఎప్పుడు రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఇండిపెండెంట్ డిమాండ్, డిపెండెంట్ డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఇన్పుట్స్ టు ఎంఆర్పి. ఇది ఎంఆర్పి మెటీరియల్ రిసోర్స్ ప్లానింగ్ కి మెయిన్ చార్ట్. ఇది నువ్వు మెటీరియల్ రిసోర్స్ ప్లానింగ్ అనేది నీ క్వశ్చన్ 7 మార్క్స్ కి ఇస్తే నువ్వు ఈ చార్ట్ కంపల్సరీ డ్రా చేస్తే యు ఆర్ దేర్ ఆల్రెడీ. నీకు 7 మార్క్స్ కి 7 మార్క్స్ పడతాయి.
కంపల్సరీ ఆ యారోస్ ఎట్లున్నాయి తీసుకొని పేపరు పెన్ను తీసుకొని ఈ డయాగ్రామ్ ఈ ఫ్లో చార్ట్ మీరు డ్రా చేయండి. డ్రా చేస్తే ఎంఆర్పి గురించి మీరు ఏది రాసినా రాయకపోయినా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే యు ఆర్ గోయింగ్ టు గెట్ మార్క్స్. సో ఎంఆర్పి ప్రోగ్రామ్ మధ్యలో ఎంఆర్పి ప్రోగ్రామ్ ఉంది, దానికి ఇన్పుట్స్ అన్ని అంటే ఏంటి, ఎంఆర్పి ప్రోగ్రామ్ కి వచ్చి ఏమేమైతే అటాచ్ అవుతాయి, ఇటు నుంచి బిల్ ఆఫ్ మెటీరియల్స్ ఉంది, పైనుంచి మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్ ఉంది, ఇటు నుంచి ఇన్వెంటరీ స్టేటస్ ఫైల్ ఉంది. ఈ మూడు ఇన్పుట్స్ ఒకటే అవుట్పుట్, అవుట్పుట్ అండ్ రిపోర్ట్స్ మాత్రమే అవుట్పుట్. డౌన్ యారో ఒక్కటే అవుట్పుట్. పేపర్ పెన్ తీసుకొని ఈ చార్ట్ గీయండి. What are the inputs to MRP and what are the outputs to MRP? Inputs ఏంటి, మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్, బిల్ ఆఫ్ మెటీరియల్స్, ఇన్వెంటరీ స్టేటస్ ఫైల్. ఈ మూడు ఎంఆర్పికి అంటే మెటీరియల్ రిసోర్స్ ప్లానింగ్ ఆర్ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ కి ఇన్పుట్స్. అవుట్పుట్స్ ఏంటి, రిపోర్ట్స్. అంటే వీటన్నింటిని బేస్ చేసుకొని నువ్వు ఏదైతే అవుట్పుట్ ఇస్తావో, ఏదైతే రిపోర్ట్ ఇస్తావో దాన్ని అవుట్పుట్ గా తీసుకుంటారు. అందులో ఇప్పుడు ఒక్కొక్క ఇన్పుట్ గురించి చెప్పుకుందాం. ఎంపీఎస్ మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్ ని ఎంపీఎస్ అని అంటాం. మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్ ని ఎంపీఎస్ అని అంటాం. బేస్డ్ ఆన్ యాక్చువల్ కస్టమర్ ఆర్డర్స్. Based on actual customer orders and predicted demand. ఈ మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్ కస్టమర్ ఆర్డర్స్ మీద ప్రెడిక్ట్ చేసిన డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్ ఇస్ బేస్డ్ ఆన్ యాక్చువల్ కస్టమర్ ఆర్డర్స్ అండ్ ప్రెడిక్టెడ్ డిమాండ్. Indicates when each ordered item will be produced in coming weeks and how much quantity. ఏం చెప్తుంది మనకి, ఏ ఆర్డర్, ఏ ఐటమ్ అయితే మనం ఆర్డర్ చేస్తాము అంటే రాబోయే వారాల్లో మనకి ఏ ఆర్డర్ కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి అనేది మనకు మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్లో తెలుస్తుంది. ఇట్ ఇస్ ఎ ప్లాన్ స్పెసిఫైయింగ్ టైమింగ్స్ అండ్ క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షన్ ఫర్ ఈచ్ ఐటమ్, ఈచ్ ఎండ్ ఐటమ్. ప్రతి ఎండ్ ఐటమ్ కి టైమింగ్ ఏంటి, క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత కావాలి అనేది చెప్పేదే మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్. ఎంపీఎస్ ఇన్పుట్స్ కమ్స్ ఫ్రమ్ సేల్స్ అండ్ మార్కెటింగ్. దీనికి ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తుందన్నా, సేల్స్ అండ్ మార్కెటింగ్ నుంచి ఇన్పుట్ వస్తుంది. ఇంకొకసారి ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ చదవండి. దట్ ఈస్ నథింగ్ బట్ మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్. Master production schedule is based on actual customer orders and predicted demand. It indicates when each ordered item will be produced in coming weeks and how much quantity. There is a plan specifying timings and quantity of production for each item. And MPS inputs comes from sales and marketing. This is one of the input for MRP. MRP and master requirement planning ki oka input. మాస్టర్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ కి, ఎంఆర్పి ప్రోగ్రామ్ కి మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్ ఒక ఇన్పుట్. సో మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్ నుంచి నీకేం వస్తే, సేల్స్ అండ్ మార్కెటింగ్ నుంచి ఇన్పుట్ తీసుకున్న మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్ నీకు ఎంత క్వాంటిటీ కావాలి, ఎంత టైంలో కావాలి, ఎన్ని వీక్స్ లో కావాలి అనేది క్లియర్ గా చెప్తుంది మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్. సో ఈ మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్ ఎలా ఉంటుంది మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్ ఒకసారి డయాగ్రామ్ చూడండి. మంత్స్ అగ్రిగేట్ ప్రొడక్షన్ ప్లాన్ shows the local quantity and of amplifiers. ఫస్ట్ యాంప్లిఫైయర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మనకి జనవరిలో 1500 కావాలి, ఫిబ్రవరిలో కూడా 1800 కావాలి. సో వీక్స్. సో మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్ అంటే ఏంటి, 240 వాట్స్ యాంప్లియర్ ఫస్ట్ వీక్ లో ఎన్ని కావాలి, సెకండ్ వీక్ లో
150 వాట్స్ ఆంపియర్ కావాలి, అవి ఎన్ని కావాలి, 75 వాట్స్ ఆంపియర్ థర్డ్ వీక్ లో కావాలి, ఫోర్త్ వీక్ లో ఏం కావాలి, ఈ వీక్స్ ప్రకారం షెడ్యూల్ వేసుకుంటా వచ్చారు. చూడండి ఒకసారి ఈ డయాగ్రామ్ క్లియర్ గా చూస్తే మీకు ఎంపీఎస్ ఎగ్జాంపుల్ తెలుస్తుంది. మెటీరియల్ రిసోర్స్ ప్లానింగ్ కానీ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్రోగ్రామ్ కానీ ఫస్ట్ ఇన్పుట్ మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్. మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్ అంటే ఏంటో ఇందాక చెప్పాను. దాని యొక్క ఎగ్జాంపుల్ ఎలా చేస్తాము అనేది ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో చూపిస్తున్నాను. ఒకసారి డయాగ్రామ్ యూ కెన్ గో త్రూ ద డయాగ్రామ్ వెరీ క్లియర్లీ. వీక్స్ టైంలో ఇన్ని వీక్స్ లో మనకి ఏమేం కావాలి ఏంటి అనేది ఒక షెడ్యూల్ వేసుకొని ఆ షెడ్యూల్ ప్రకారం వెళ్తా ఉంటాను మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్ అంటారు. ఈ షెడ్యూల్ ఎలా వేస్తారు, మార్కెటింగ్ వాళ్ళని సేల్స్ వాళ్ళ దగ్గర నుంచి కనుక్కొని ఈ షెడ్యూల్ వేస్తారు. అయిపోయిందా? నెక్స్ట్ ఎంఆర్పిలో ఇన్పుట్ ఏంటి? నెక్స్ట్ ఎంఆర్పి ప్రోగ్రామ్ కి సెకండ్ ఇన్పుట్ ఏంటి? బిల్ ఆఫ్ మెటీరియల్స్, అంటే బిఓఎం అని కూడా అంటాం, బిల్ ఆఫ్ మెటీరియల్స్. ఇప్పుడు బిల్ ఆఫ్ మెటీరియల్స్ గురించి చెప్పుకుందాం. ఇది బిఓఎం, లిస్టింగ్ ఆఫ్ ఆల్ రా మెటీరియల్స్, పార్ట్స్, సబ్ అసెంబ్లీస్ అండ్ అసెంబ్లీస్ నీడ్ టు ప్రొడ్యూస్ 1 యూనిట్ ఆఫ్ ది ప్రోడక్ట్. మొత్తం రా మెటీరియల్స్ ఏమేమి ఉన్నాయి, వాటిట్లో పార్ట్స్ ఏముంటాయి, వాటిని ఎట్లా అసెంబుల్ చేసాము, అసెంబుల్ చేయడానికి కావాల్సిన సబ్ అసెంబ్లీస్ ఏంటి, అవన్నిటిని కూడి మనకు ఒక ప్రోడక్ట్ ఎలా వచ్చింది మొత్తం లిస్ట్ గురించి క్లియర్ గా చెప్పేదే బిల్ ఆఫ్ మెటీరియల్స్. బిల్ ఆఫ్ మెటీరియల్స్ అంటే ప్రోడక్ట్ దగ్గర నుంచి నువ్వు దాన్ని అసెంబుల్ ఎలా చేసావు, అసెంబుల్ మొత్తం ఏ పార్ట్స్ నువ్వు విడదీసావు, విడదీసిన పార్ట్స్ మళ్ళీ ఎట్లా కలిపావు ఏంటి, మొత్తం పార్ట్ గురించి ఒక ట్రీ స్ట్రక్చర్ ని నీకు క్లియర్ గా ఇచ్చేదే బిల్ ఆఫ్ మెటీరియల్స్. Bill of materials shows the way a finished product or parent item is put together from individual components. Parent item అంటే ఏంటి? ఒక్కొక్క ఇండివిజువల్ కాంపోనెంట్స్ అనే మొత్తం పక్కన పెట్టేసి అవన్నీ కలిపి ఎలా అసెంబుల్ చేస్తామని చెప్పని బిల్ ఆఫ్ మెటీరియల్స్ లో చూపిస్తుంది. పేరెంట్ ఐటమ్ షోస్ ఎట్ హైయెస్ట్ లెవెల్ ఆర్ జీరో లెవెల్. పార్ట్స్ దట్ గో ఇంటూ పేరెంట్ ఐటమ్ ఆర్ కాల్డ్ లెవెల్ 1 కాంపోనెంట్స్ అండ్ సో ఆన్. అంటే ఏంటి? లెవెల్ వైజ్, అంటే ట్రీ స్ట్రక్చర్ మనం ఇచ్చుకుంటా ఉంటాం కాబట్టి పేరెంట్ నుంచి ఇంకా ఇద్దరు, అక్కడ నుంచి ఇక్కడికి ఎలా సబ్ అసెంబ్లీస్, సబ్ అసెంబ్లీస్, పార్ట్స్, కాంపోనెంట్స్ ఎలా డివైడ్ అయినాయి అనేది చెప్తా ఉంటుంది బిల్ ఆఫ్ మెటీరియల్స్. దిస్ ఇస్ ద సెకండ్ ఇన్పుట్ ఆఫ్ ఎంఆర్పి. ఎంఆర్పి 1 చెప్తున్నాను నేను, ఎంఆర్పి 2 కాదు. సో బిల్ ఆఫ్ మెటీరియల్స్ ఎగ్జాంపుల్ చూడండి. ఇది పేరెంట్, పేరెంట్ నుంచి ఏ 2 ఉన్నాయి, బి 1 ఉంది, మళ్ళీ ఏ నుంచి C3 ఉన్నాయి, కానీ బి నుంచి C2 వచ్చినాయి, D5 వచ్చినాయి. ఇది ఒక అసెంబ్లీ తీసుకుంటాం మనం, ఎక్స్ అనేది. దీనిలో 2 పార్ట్స్ ఉన్నాయి, అందులో ఏ రకంగా ఉన్న పార్ట్స్ 2 ఉన్నాయి, బి రకంగా ఉండే 1 ఉంది. ఈ ఏలో మళ్ళీ సి టైప్ పార్ట్స్ 3 ఉన్నాయి, బిలో మళ్ళీ సి టైప్ పార్ట్స్ 2 ఉన్నాయి, డి టైప్ పార్ట్స్ 5 ఉన్నాయి. దీనికి ఇంకా క్లియర్ గా తెలియాలి అని అంటే ఇది బిల్ ఆఫ్ మెటీరియల్ ఎగ్జాంపుల్. చూడండి ఒకసారి ఆ బైస్కిల్ మనం ఎలా చేసుకొచ్చాం. ఇది పేరెంట్ కాంపోనెంట్, బైస్కిల్ పేరెంట్ కాంపోనెంట్, దీని నుంచి ఎటు వచ్చాయి సార్ చూడండి. చూస్తే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ బైస్కిల్, బైక్ కనుక చూస్తే దీంట్లో ఒక హ్యాండిల్ బార్ ఉంటుంది, 2 పెడల్ ఉంటుంది, ఫ్రేమ్ ఉంటుంది, వీల్స్ ఉంటాయి, శాడిల్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటి? వీల్స్ ఏమో 2, ఫ్రేమ్ 1, పెడల్స్ 2, హ్యాండిల్ బార్ 1, శాడిల్ 1. మళ్ళీ ఈ వీల్స్ దగ్గర నుంచి మళ్ళీ టైర్, స్పోక్, హబ్.
హబ్ ఒకటి, స్పోక్స్ 32, టైర్ ఒకటి. సో ఇట్లా ఇప్పుడు మీ స్పోక్స్ దగ్గర నుంచి మళ్ళీ తీయాలి అని అంటే మళ్ళీ ఇంకా తీయచ్చు. అట్లా ఒక అసెంబుల్ పార్ట్ ఏమో పేరెంట్ పార్ట్, దాని నుంచి ఇంకెన్ని సబ్ అసెంబ్లీస్, దాని నుంచి ఇంకెన్ని సబ్ అసెంబ్లీస్ వస్తాయి, ఇవన్నిటి కలిపి చెప్పేది బిల్ ఆఫ్ మెటీరియల్. అంటే ప్రతి పార్ట్ ని డివైడ్ చేసి మనం చూపించేదే బిల్ ఆఫ్ మెటీరియల్. ఇది దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఫర్ ఎంఆర్పి. ఇప్పుడు 2 ఇన్పుట్స్ అయిపోయినాయి. ఎంపీఎస్ అంటే మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్ ఒక ఇన్పుట్, సెకండ్ ఇన్పుట్ ఏంటి బిల్ ఆఫ్ మెటీరియల్ సెకండ్ ఇన్పుట్. సో థర్డ్ ఇన్పుట్ కి వెళ్దాం. ఇన్వెంటరీ స్టేటస్ ఫైల్ ఇస్ ద థర్డ్ ఇన్పుట్ ఫర్ ఎంఆర్పి. సో ఇన్వెంటరీ స్టేటస్ ఫైల్ అంటే ఏంటి? డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద క్వాంటిటీ ఆఫ్ ఈచ్ ఐటమ్ అవైలబుల్ ఇన్ హ్యాండ్ ఆన్ ఆర్డర్ టు బి రిలీజ్డ్ ఫర్ ద యూజ్ ఇన్ వేరియస్ టైమ్ పీరియడ్స్. డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద క్వాంటిటీ ఆఫ్ ఈచ్ ఐటమ్, ప్రతి ఐటమ్ ఎంత క్వాంటిటీ మనకు కావాలి, మన చేతిలో ఉన్నాయా లేదా ఆర్డర్ మనం పెట్టాలా, అంటే ఏ టైం పీరియడ్స్ లో మనకి ఏదైతే అవసరం అవుతుంది అని చెప్పేది ఇన్వెంటరీ స్టేటస్ ఫైల్. ఎంఆర్పి సిస్టమ్ యూజింగ్ ఇన్వెంటరీ మాస్టర్ ఫైల్ ఇస్ యూజ్డ్ టు డిటర్మిన్ ద క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ అవైలబుల్ ఫర్ యూజ్ ఇన్ గివెన్ పీరియడ్. ఎంత క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ మనకు కావాలి అనేది ఇన్వెంటరీ స్టేటస్ ఫైల్లో ఉంటుంది. If sufficient items are not available, the system includes the item on the planned order release. కొంత మాకు ఇప్పుడు మనకి ఇన్నని పెట్టాము, అవి మనకి సరిపోలేదు, ఇంకా మళ్ళీ మనం పెట్టాలి. ఇంకా మనం పెట్టాలి అంటే ప్లాన్డ్ ఆర్డర్ రిలీజ్ రిపోర్ట్ యూజ్ చేసుకొని పెడతాం. దాన్ని ఇన్వెంటరీ స్టేటస్ ఫైల్ అని అంటారు. సో ఒకసారి చదవండి, ఇది ఇన్వెంటరీ స్టేటస్ ఫైల్. నెక్స్ట్ ఎంఆర్పి స్ట్రక్చర్. అసలు ఒరిజినల్ ఎంఆర్పి ఇందాక మనం చూపించిన ఎంఆర్పి ప్రోగ్రామ్, దాని నుంచి బేసిక్ గా మొత్తం స్ట్రక్చర్ మనం విడదీస్తే ఏమేమి ఉన్నాయి అనేది ఇందులో క్లియర్ గా చెప్తుంది. ఇది కూడా చార్ట్ వేసుకోండి పేపర్ పెన్ మీద. ఇది ఎంఆర్పి అంటే మెటీరియల్ ప్లానింగ్, అంటే ఎంఆర్పి కంప్యూటర్ ప్రోగ్రామ్ మెటీరియల్ ప్లానింగ్. దీనికి ఇన్పుట్ బిల్ ఆఫ్ మెటీరియల్స్, ఎంపీఎస్ ఇన్పుట్ రికార్డ్ ఫైల్. ఇంతవరకు మనం ఆల్రెడీ చూసాం. ఇది అవుట్పుట్ ఏంటి? రిపోర్ట్స్ మనం చూసాం. కానీ ఇక్కడ వచ్చేసరికి ప్రైమరీ రిపోర్ట్స్, సెకండరీ రిపోర్ట్స్, ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కి వెళ్ళాడు. సో ఇక్కడ బిల్ ఆఫ్ మెటీరియల్స్ కి ఇన్వెంటరీ డిజైన్ చేంజెస్, బిల్ ఆఫ్ మెటీరియల్స్ కి ఇన్వెంటరీ డిజైన్ చేంజెస్ ఇన్పుట్. తర్వాత ఇక్కడ ఇన్వెంటరీ రికార్డ్ ఫైల్ కి ఇన్వెంటరీ ట్రాన్సాక్షన్స్ ఇన్పుట్. మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్ కి ఇన్పుట్ ఏంటి? అగ్రిగేట్ ప్రొడక్షన్ ప్లాన్, forecast of demand from random customers, firm orders from known customers. ఇవి మూడు మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్ కి ఇన్పుట్. బిల్ ఆఫ్ మెటీరియల్స్ కి ఇన్వెంటరీ డిజైన్ చేంజెస్ ఇన్పుట్. ఇన్వెంటరీ రికార్డ్ ఫైల్స్ కి ఇన్వెంటరీ ట్రాన్సాక్షన్ ఇన్పుట్. సో మనకి మెటీరియల్ ఎంఆర్పికి అన్ని ఇన్పుట్స్ వచ్చిన తర్వాత దాని నుంచి వచ్చే అవుట్పుట్ ఏంటి? ప్రైమరీ రిపోర్ట్, సెకండరీ రిపోర్ట్. ప్రైమరీ రిపోర్ట్ లో ఏంటంటే ప్లాన్డ్ ఆర్డర్ షెడ్యూల్ ఫర్ ఇన్వెంటరీ అండ్ ప్రొడక్షన్ కంట్రోల్. సెకండరీ ఎగ్జంప్షన్ రిపోర్ట్స్, ప్లానింగ్ రిపోర్ట్స్, అండ్ రిపోర్ట్స్ ఫర్ పర్ఫార్మెన్స్ కంపోర్ట్స్, ఇవన్నీ సెకండరీ రిపోర్ట్స్. సో ఇది బేసిక్ గా మొత్తం ఎక్కడ ప్రతి ఉన్న ఎంఆర్పి ఇన్పుట్స్ కి ఇంకా ఎక్కడి నుంచి ఇన్పుట్ వస్తుందని చెప్పి మొత్తం క్లియర్ గా చెప్పే ఎంఆర్పి స్ట్రక్చర్ ఇది. ఇది కూడా పేపర్ పెన్ తీసుకొని నీట్ గా రాసుకోండి. మీరు స్లైడ్స్ మీరు ఫోటో మటుకు తీసుకోవచ్చు, స్క్రీన్ షాట్ తీసుకోవద్దు. పేపరు పెన్ను తీసుకొని దాని మీద క్లియర్ గా రాసుకోండి. రాసుకుంటే ఏంటంటే రేపు మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒకసారి ఇవన్నీ చూసుకోవడానికి పనికొస్తాయి. స్క్రీన్ షాట్స్ మీరు ఎక్కడ పెట్టారు ఏంటి అనేది మొత్తం చూసుకోవడానికి పనికిరావు. సో బేసిక్ ఎంఆర్పి స్ట్రక్చర్ చెప్పాను. ఆ బేసిక్ ఎంఆర్పి స్ట్రక్చర్ లో మీకు కేవలం ఎంఆర్పికి ఉన్న ఇన్పుట్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఈ స్ట్రక్చర్ లో ఎంఆర్పికి ఉన్న ఇన్పుట్స్ కి వాటికి ఎక్కడి నుంచి ఇన్పుట్స్ వస్తాయో కూడా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఉంది. అంటే ఇప్పుడు నేను ఒక 10 స్లైడ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేసింది మొత్తం ఈ స్ట్రక్చర్ లో ఇమిడి ఉంది. కాబట్టి ఈ స్ట్రక్చర్ పేపర్ పెన్ మీద రాసుకోండి.
సో దిస్ ఇస్ ద కంప్లీట్ ఎంఆర్పి స్ట్రక్చర్. అంటే ఏంటి? MRP1 ఇది ఫస్ట్ MRP1 స్ట్రక్చర్. MRP1 లో కూడా మనకి ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ ఉండట్లేదు అని చెప్పని MRP2కి వెళ్ళారు. సో కంప్లీట్ అయింది అనుకుంటున్నాను. సో నౌ వి గో ఫర్ MRP అవుట్పుట్స్. MRP అవుట్పుట్స్ లో మనం ఏమేమి తీసుకున్నాం? ప్రైమరీ రిపోర్ట్స్ ఒకటి, సెకండరీ రిపోర్ట్స్ రెండు ఉన్నాయి. సో ప్రైమరీ రిపోర్ట్స్ లో ఏమేమి ఉంటాయి? వర్క్ ఆర్డర్స్, ప్లాన్డ్ ఆర్డర్స్ ఉంటాయి. ప్రైమరీ రిపోర్ట్స్ వర్క్ ఆర్డర్స్, ప్లాన్డ్ ఆర్డర్స్, ఆర్డర్ రిలీజ్, యాక్షన్ నోటీస్ ఆర్ రీషెడ్యూలింగ్ నోటీసెస్ ఉంటాయి. వర్క్ ఆర్డర్, ప్లాన్డ్ ఆర్డర్స్, ఆర్డర్ రిలీజెస్ ఆర్ యాక్షన్ నోటీస్ అండ్ రీషెడ్యూల్ నోటీసెస్ ఉంటాయి. వర్క్ ఆర్డర్స్ అంటే ఏంటి? షెడ్యూల్ ఇండికేటింగ్ ద అమౌంట్ ఆఫ్ టైమింగ్ ఆఫ్ ఫ్యూచర్ లో ఎంత టైం అవసరం అవుతుంది మనం తీసుకున్న ప్రోడక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి అనేది వర్క్ ఆర్డర్. ఆర్డర్ రిలీజ్ ఆథరైజేషన్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్లాన్డ్ ఆర్డర్స్, ప్లాన్ చేసుకున్న ఆర్డర్స్ ఎంతవరకు ఎప్పటికి రిలీజ్ అవుతాయి అనేది. యాక్షన్ నోటీస్ అంటే ఏంటి? విచ్ ఆర్డర్స్ ఆర్ టు బి రిలీజ్, రివైజ్ అండ్ క్యాన్సిల్డ్ డ్యూరింగ్ ద కరెంట్ టైం పీరియడ్. ఎప్పుడు ఎంత టైంలో దాన్ని రిలీజ్ చేస్తాం లేదా మధ్యలో క్యాన్సిల్ అయినాయా అనేది నోటీస్ ఇవ్వటాన్ని యాక్షన్ నోటీసెస్ అంటాం. సో సెకండరీ రిపోర్ట్స్ లో ఏమేమి ఉన్నాయి? పర్ఫార్మెన్స్ కంట్రోల్ రిపోర్ట్స్, ప్లానింగ్ రిపోర్ట్స్, ఎక్సెప్షన్ రిపోర్ట్స్. పర్ఫార్మెన్స్ కంట్రోల్ రిపోర్ట్స్ అంటే evaluate system operations, they aid in measuring deviations from plans and also provide information to access cost performance. Planning reports అంటే useful for forecast further inventory requirements. Exception reports అంటే ఏంటి? They help in measure సో సెకండరీ రిపోర్ట్స్ అంటే ఏంటి? పర్ఫార్మెన్స్ కంట్రోల్ రిపోర్ట్స్, ప్లానింగ్ రిపోర్ట్స్, ఎక్సెప్షన్ రిపోర్ట్స్. పర్ఫార్మెన్స్ కంట్రోల్ రిపోర్ట్స్ అంటే ఏంటి? Evaluate system operations, they aid in measuring deviations from plans and also provide information to access cost performance. పర్ఫార్మెన్స్ అంటే కాస్ట్ ని బేస్ చేసుకుని ఉండే రిపోర్ట్స్ అని పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ అంటారు. ప్లానింగ్ రిపోర్ట్స్ ఏంటి? ఫ్యూచర్ లో ఏం కావాలి అనేది రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ప్లాన్ చేసేవి ప్లానింగ్ రిపోర్ట్స్ అంటారు. ఎక్సెప్షన్ రిపోర్ట్స్ అంటే ఏంటి? కొన్ని మనం ఆర్డర్ చేయాలి అని అనుకుంటాం కానీ వద్దు, అవి స్క్రాప్ కిందకి వెళ్ళిపోతా ఉంటాయి, వాటిని ఎక్సెప్షన్ రిపోర్ట్స్ అంటారు. సో MRP అవుట్పుట్స్ రెండు రకాలు ఉన్నాయి, ప్రైమరీ, సెకండరీ. ప్రైమరీలో కొన్ని ఉన్నాయి, సెకండరీలో కొన్ని ఉన్నాయి. సో బెనిఫిట్స్ ఆఫ్ MRP ఇవి మీరు చదవండి నాన్న ఒకసారి. కీప్ ఇన్వెంటరీ లెవెల్స్ టు ద మ్యాక్స్ మినిమం, కీప్ ట్రాక్ ఆఫ్ ఇన్వెంటరీ that is used, tracks the amount of material that is required, set safety stock levels for emergencies, set up production times among the separate manufacturing stages, plan for future needs of raw material or components. ఇవన్నీ బెనిఫిట్స్. అంటే నేను బుల్లెట్స్ పక్కన బ్లూ కలర్ లో పెట్టాను, అవి మీకు ఇంత క్లియర్ గా కనపడట్లేదు, ఐ మైట్ హావ్ బోల్డెడ్ దెమ్. కానీ అవన్నీ కీప్ ఇన్వెంటరీ లెవెల్స్ టు ద మినిమం, ఇవన్నీ బెనిఫిట్స్ ఆఫ్ MRP. ఇవి నార్మల్ గానే ఉన్నాయి కాబట్టి ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్, నార్మల్ ఇంగ్లీషే కాబట్టి. Keep track of inventory that is used, tracks the amount of material that is required, set safety stock levels for emergencies,
set up production times for among the separate manufacturing stages, plan for future needs for raw material or components. These are the benefits of MRP. These are the drawbacks of MRP. Drawbacks చూడండి. Drawbacks ఏంటి? Inaccurate information can result in misplanned overstock and understock or lack of appropriate resources. MPS సరిగ్గా వర్క్ చేయకపోతే MRP కరెక్ట్ గా ఉండదు. మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్ కనుక మనకు సరిగ్గా ఇన్పుట్స్ ఇవ్వకపోతే మనకి MRP కరెక్ట్ గా ఉండదు. అది ఫస్ట్ డ్రాబ్యాక్. ఇన్యాక్యురేట్ మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్ కూడా రాంగ్ లెన్స్ ఆఫ్ టైమ్ ఆఫ్ ప్రొడక్షన్, హెన్స్ ఎఫెక్టింగ్ ప్లాన్. ఇన్యాక్యురేట్ మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్. నెక్స్ట్, MRP సిస్టమ్స్ కెన్ బి కాస్ట్లీ అండ్ టైం కన్స్యూమింగ్ టు సెటప్. కొన్నిసార్లు ఏంటంటే మొత్తం సెట్ చేసుకున్న తర్వాత చెప్తాం కాబట్టి ఇవి కాస్ట్ కి కొంత కాస్ట్ పెంచే అవకాశాలు ఉంటాయి. దీస్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ MRP. సో ఈ రోజు మొత్తం మనం MRP1 ఇన్పుట్స్, ఆ ఇన్పుట్స్ నుంచి ఇంకా ఏమి ఇన్పుట్స్ ఉన్నాయి, దాని యొక్క బెనిఫిట్స్, డ్రాబ్యాక్స్ చూసాం. సో ఇవాల్యుయేషన్ ఆఫ్ MRP1 టు MRP2, MRP1 నుంచి MRP2కి వెళ్తే మ్యానుఫ్యాక్చరింగ్ రిసోర్స్ ప్లానింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మెటీరియల్ రిసోర్స్ ప్లానింగ్ ని మనం మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ ని మనం MRP1 అన్నాం. మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ కానీ మెటీరియల్ రిసోర్స్ ప్లానింగ్ అని మనం MRP1 అంటాం. కానీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ రిసోర్స్ ప్లానింగ్ ని MRP2 అంటాం. MRP2ని మ్యానుఫ్యాక్చరింగ్ రిసోర్స్ ప్లానింగ్, మెటీరియల్ కాదు అక్కడ, మ్యానుఫ్యాక్చరింగ్ MRP2 అంటే డిఫైన్డ్ యాజ్ అ మెథడ్ ఫర్ ఎఫెక్టివ్ ప్లానింగ్ ఆఫ్ ఆల్ రిసోర్సెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఓరియంటెడ్ ఏదైతే ప్లాన్ చేస్తామో దాన్ని MRP2 కిందకి వస్తుంది. MRP2 సర్వీసెస్ యాజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ MRP, క్లోజ్డ్ లూప్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ రిసోర్సెస్, also abbreviated as CLMRP, as CLARP అని. ఇదేమి అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. క్లోజ్డ్ లూప్ సిస్టమ్ MRP అని అంటాం. MRP2 అంటే ఓపెన్ లూప్ సిస్టమ్ అంటాం. ఇది MRP2 ఒక స్ట్రక్చర్. దిస్ ఇస్ నథింగ్ బట్ ద స్ట్రక్చర్ ఆఫ్ MRP2. MRP2 స్ట్రక్చర్ ని ఒకసారి పేపర్ పెన్ తీసుకొని గేమ్ స్ట్రక్చర్ ఆఫ్ MRP2 ఇక్కడ చూడండి అమ్మా. ఇది మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్ నుంచి ఇన్పుట్ నుంచి MRP వస్తుంది. MRP నుంచి కెపాసిటీ ప్లానింగ్ వచ్చింది. కెపాసిటీ ప్లానింగ్ నుంచి ప్రాబ్లమ్స్ వచ్చాయి. నో అయితే ఒక రకం, ఎస్ అయితే ఇంకో రకం. ఎస్ అయితే అడ్జస్ట్ మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్ కి మళ్ళీ వెళ్తుంది. నో అయితే రిక్వైర్మెంట్ షెడ్యూల్స్ అంటే ఏ రిక్వైర్మెంట్ కావాలి అని చెప్పని అడుగుతుంది. మళ్ళీ ఆ రిక్వైర్మెంట్ ఇస్తే మళ్ళీ ఎస్ నో అడిగి మళ్ళీ మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్కి వెళ్తుంది. ఈ మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్ కంటే ముందు ఇంకొక సపరేట్ ఈవెంట్ ఉంది ఇక్కడ. ఇదేంటిది? ప్రొడక్షన్ ప్లాన్. అంటే మార్కెట్ నుంచి డిమాండ్ తీసుకొని ప్రొడక్షన్ ప్లాన్ రెడీ చేయాలి. ఈ ప్రొడక్షన్ ప్లాన్ ఎలా రెడీ చేస్తాడు? మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి, ఫైనాన్స్ నుంచి, మార్కెటింగ్ నుంచి 3 కలిపి తెలుసుకొని ప్రొడక్షన్ ప్లాన్ రెడీ చేస్తాడు. ఈ ప్రొడక్షన్ ప్లాన్ రెడీ చేస్తే రఫ్ కట్ ఆఫ్ కెపాసిటీ ప్లానింగ్. దీని ప్రొడక్షన్ ప్లాన్ ఒకటి, దాని ఒక రఫ్ స్కెచ్ ఇస్తాడు. తర్వాత ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అని చూస్తాడు. ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోతే మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్కి వెళ్తుంది. ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ ప్రొడక్షన్ ప్లాన్ కి అడ్జస్ట్ ప్రొడక్షన్ ప్లాన్, మళ్ళీ ప్రొడక్షన్ ప్లాన్ కి వెళ్తుంది. ఇది మాస్టర్ MRP2. టేక్ ఏ పేపర్ అండ్ పెన్ అండ్ నోట్ ఇట్ డౌన్. MRP2 స్ట్రక్చర్. Almost 3 more minutes. We can note down the structure.
స్ట్రక్చర్ నోట్ డౌన్ చేసుకోండి. ఆల్రెడీ ఇంతకు ముందు నేను ఎంపీఎస్ అంటే ఏంటో చెప్పాను. అవన్నీ కాకుండా ఇక్కడ ఎక్స్ట్రా మీకు కెపాసిటీ ప్లానింగ్ ఒకటి ఉంది. కెపాసిటీ ప్లానింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీ స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా రాయొచ్చు. కెపాసిటీ ప్లానింగ్ అంటే ఏంటి అంటే ఏది ఎంత ఉంది అంటే ఇప్పుడు మనకి ఈ రిసోర్సెస్ కావాలి, అవి ఉన్నాయా లేదా, ఇంతమంది లేబర్ కావాలి, అంతమంది ఉన్నారా లేదా, ఇంతమంది ఇన్ని మిషన్స్ కావాలి, అన్ని ఉన్నాయా లేదా, దీని మీద ఇంత మెయింటెనెన్స్ కావాలి, అంత మెయింటెనెన్స్ జరుగుతుందా లేదా, ఇదంతా చేసేది కెపాసిటీ ప్లానింగ్. సో మనం వేసుకున్న షెడ్యూల్ కి మన దగ్గర ఉన్న కెపాసిటీ సరిపోతుందా లేదా అనేది క్యాల్కులేట్ చేసేది కెపాసిటీ ప్లానింగ్. ఐ థింక్ ఇంకా మిగతావన్నీ మీకు ఈ స్ట్రక్చర్ లో మీకు క్లియర్ గా అర్థం అవుతుంది అనుకుంటాను. యారోస్ ని చాలా క్లియర్ గా ప్లేస్ చేసుకోండి. యారోస్ కనుక తేడా వస్తే మీకు స్ట్రక్చరే తేడా వస్తుంది. యారోస్ క్లియర్ గా ప్లేస్ చేసుకుంటే సో MRP1 MRP2 అడిగినప్పుడు రెండు స్ట్రక్చర్స్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. సో దట్స్ ఆల్ ద క్లాస్ టుడే. యూ కెన్ లీవ్ ద క్లాస్ నౌ.